జూబ్లీహిల్స్ ఓటమి భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి ప్రలోభాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ ఇష్టారాజ్యంగా డబ్బులు పంచుతుందని, మద్యం సరఫరా చేస్తుందని, చీరల పంపిణీ చేస్తుందని ఎన్నికల సంఘానికి మాజీ మంత్రి హరీష్ రావు బృందం కంప్లైంట్ చేసింది. అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన బీఆర్ఎస్ ఆరోపించింది. జూబ్లీహిల్స్ లోని సెన్సిటివ్ పోలింగ్ సెంటర్ల దగ్గర సెంట్రల్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. యూసఫ్గూడ పోలింగ్ స్టేషన్ పక్కన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉన్నందున ఎన్నికల బూత్ అక్కడి నుంచి మార్చాలని సీఈఓను బీఆర్ఎస్ కోరింది. 6 గ్యారంటీలపై సీఎం రివ్యూ ఓటర్లను మభ్యపెట్టేందుకేనని, రేవంత్ డ్రామాలు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సాగవని హరీష్ అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యాన్ని ప్రవహింపజేస్తూ, విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తూ, 1,00,000కు పైగా చీరల పంపిణీకి పాల్పడుతూ, రైస్ కుక్కర్లు, గ్రైండర్లు పంచుతా ఉంటే స్థానిక ఎన్నికల అధికారులు చోద్యం చూస్తా ఉన్నారు. ఈ విషయాన్ని ఈరోజు ఎన్నికల కమిషన్ కు అన్ని వీడియోలతో సహా, ఆధారాలతో సహా, ఫోటోగ్రాఫర్లతో సహా అన్ని కూడా వారికి అందించడం జరిగింది. తక్షణమే ఆయా అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరాం. ముఖ్యంగా కొంతమంది పోలీస్ అధికారులు, కొంతమంది ఎన్నికల నిర్వహణలో ఉన్న అధికారులు పూర్తిగా తొత్తులుగా మారిపోయి కళ్లు మూసుకొని వాళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారు. మేము అక్కడి నుంచి సివిజిల్ యాప్ లో కంప్లైంట్ ఇచ్చాం, కొన్ని వీడియోలతో సహా కంప్లైంట్ ఇచ్చాం, రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చాం, వాట్సాప్ లో కూడా పోలీస్ అధికారులకు కంప్లైంట్లు పంపాం. కానీ వీళ్లు అక్కడికి వెళ్లకపోవడం, వెళ్లడానికంటే ముందే సమాచారం ఇచ్చి వీళ్లు లేటుగా ఆలస్యంగా వెళ్లే విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు. ముఖ్యంగా కొన్ని సెన్సిటివ్ బూత్స్ ను గుర్తించి అక్కడ పోలీస్ ఫోర్స్ సెంట్రల్ బలగాలు పెట్టండి, సిఆర్పీఎఫ్ బలగాలు పెట్టండి అని చెప్పి ఆయా పోలింగ్ స్టేషన్ల వారీగా వివరాలు కూడా ఎన్నికల కమిషన్ కి అందించాం. ఓటర్ ఐడి గుర్తించకుండా ఓటర్లను పోలింగ్ స్టేషన్ లోకి పంపకూడదు. మహిళలను గుర్తించడానికి ప్రత్యేకంగా ఒక కౌంటర్ పెట్టండి. వాళ్లకు కంప్లీట్ ఒక రూమ్ లాంటిది ఏర్పాటు చేసి అక్కడ మహిళా ఆశా అంగన్వాడీ వర్కర్లు, మహిళా పోలీస్ అధికారులు ఉండి వారిని గుర్తించిన తర్వాతనే పోలింగ్ స్టేషన్ లోకి అనుమతించాలని వ్రాతపూర్వకంగా మేము కంప్లైంట్ ఇచ్చాం. అయిపోయిందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పాపం ఆయన చెమటలు పడుతున్నట్టునే ఆయనకు ఇవాళ 6 గ్యారెంటీల మీద రివ్యూ పెట్టిండు. నాయన రేవంత్ రెడ్డి, నీకు 2 సంవత్సరాల్లో 6 గ్యారెంటీల మీద రివ్యూ పెట్టడానికి ఎప్పుడు టైం దొరకలేదా నీకు? నువ్వు ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పావు? మొదటి అసెంబ్లీలోనే 6 గ్యారెంటీలకు చట్టబద్దత కల్పిస్తామని ఆ రోజు ప్రజల ముందు చెప్పారు. ఎన్ని అసెంబ్లీ సమావేశాలు జరిగాయి, ఎన్ని కేబినెట్ మీటింగులు జరిగాయి, ఏ ఒక్క రోజు 6 గ్యారెంటీల మీద చర్చించకపోతివి. ఇవాళ 6 గ్యారెంటీలు యాడికి వచ్చినాయా నీకు? అంటే నీకు చెమటలు పట్టినాయి. నీకు ఇవాళ గల్లీ గల్లీ తిరుగుతున్నావు, మోకాళ్ల మీద తిరుగుతున్నావు బిడ్డ. నువ్వు ఇవాళ 6 గ్యారెంటీల మీద రివ్యూ చేస్తున్నావు అంటేనే నువ్వు ఓటమిని అంగీకరించినవు. 6 గ్యారెంటీల మీద 2 ఏళ్లలో ఎందుకు రివ్యూ చేయలేదు? 100 రోజుల్లో 6 గ్యారెంటీలని ప్రజలకు హామీ ఇచ్చి 700 రోజులు గడుస్తుంటే ఎన్నడూ రివ్యూ ఎందుకు చేయలే? ఇవ్వాలనే నువ్వు రివ్యూ చేస్తున్నావంటే ముఖ్యమంత్రి ఇంకా ఓటర్లను మభ్యపెట్టడానికి, ఓటర్లను మోసపుచ్చడానికి ముఖ్యమంత్రి ఇంకా డ్రామాలు ఆడుతున్నాడు. ముఖ్యమంత్రి ఇవాళ ఏ రకంగా దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నాడో రాష్ట్ర ప్రజలకు, జూబ్లీహిల్స్ ప్రజలకు అర్థమైతా ఉంది. నువ్వు ఇంకా ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని నాటకాలు ఆడినా జూబ్లీహిల్స్ ప్రజలు నిర్ణయించుకున్నారు. వాళ్ళు న్యాయబద్దంగా, ఆత్మసాక్షిగా వాళ్ళు ఓటు వేస్తారు.